హలో. పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుని వాక్యం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. రోమీలు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలు నెరవేర్చుకుంటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, మీరు రక్షణకే స్తోత్రములు. చదువుకున్న వాక్యమును ప్రభువా నాయన మీరే వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నీ సహాయం దయచేయండి. ప్రతి బిడ్డను ప్రభువా లోపాలు లోట్లు సరిచేయండి. అయా ప్రభువా నీ చిత్తానుసారంగా ప్రభువా వాక్యానుసారంగా జీవించుటకు ఆత్మీయంగా స్థిరపరచండి, బలపరచండి. అయా ముందుకు కొనసాగింపు చేయమని నీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా ఆత్మీయంగా బలహీనమైన వారిని మీరే దర్శించండి. ప్రభువా నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా తేజో సంబంధమైన వెలుగు సంబంధులా జీవించుటకు ఆత్మ సంబంధులా జీవించుటకు కావలసినటువంటి అయా నాయన నీ సహాయము సమృద్ధిగా వాక్యం ద్వారా అనుగ్రహించమని యేసు ప్రభువారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రంలో చేరి వచ్చిన ప్రియులందరికీ ప్రభు నామన ప్రేమపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. ఇక్కడ గమనిస్తే మనము రోమీలు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనంలో మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై, ఇంతవరకు ఒక పాయింట్గా కనిపిస్తుంది, ఒక మాటగా శరీరేచ్ఛను నెరవేర్చుకుంటూ శరీర విషయం ఆలోచన చేసుకొనకుడి. ఇది ఒక పాయింట్గా కనిపిస్తుంది. ఈ 14వ వచనాన్ని రోమీలు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనాన్ని 2 భాగాలుగా విభజిస్తే మొదటి భాగము ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకోవాలని తెలియపరిచారు. రెండవ భాగం గమనిస్తే శరీర విషయమై ఆలోచన ఎక్కువ కలిగి ఉండబాకండి. శరీరేచ్ఛ నెరవేర్చుకునే ఆలోచన అసలు కలిగి ఉండద్దు. ఆలోచన చేసుకొనకుడి, అసలు ఆలోచన కూడా చేయొద్దు అన్నాడు. ఇది రెండవ మాట. ఎక్కువ మనుషులు దేని గురించి ఎక్కువ ఆలోచిస్తారు? జనరల్గా ఎక్కువ దేని గురించి ఆలోచిస్తారు? శరీరంలో ఉన్నాం కాబట్టి శరీరం నుంచి ఎక్కువ ఆలోచిస్తారు. అంటే మనం కనీస అవసరాల గురించి ఆలోచన చేయొచ్చు, కానీ అనగా నీరు, ఆహారం, గాలి. శరీరేచ్ఛలు అనగా ప్రభువుకి వ్యతిరేకమైన ఆ శరీర కోరికలు అనగా మనం శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మం అవి దేవునికి విరోధమైనవి. ఆ శరీర ఆశను, ప్రభువుకి విరోధమైన పాపేచ్ఛలను గురించి ఆలోచన కూడా చెయ్యొద్దు అనే మాట మనం ఇక్కడ గమనిస్తున్నాం. మెట్టుకు మన అంశం ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకో. ఈ భాగం గురించి నేను మీకు మనము డిస్కస్ చేద్దాం. ఎవరిని ధరించుకోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకోవాలి. ఇప్పుడు పిల్లలు క్రాఫ్ట్ చేయించుకుంటున్నారు, తల క్రాఫ్ట్ చూస్తాగానే ఆ క్రాఫ్ట్ చూడంగానే చెప్పేస్తున్నారు. ఆ షాప్కి వెళ్ళి వాళ్ళు ఏమడుతారు నాకు తెలియదులే, వాళ్ళు ఏదో అడుగుతారు వెళ్ళి ఎవరు కటింగ్ అని. మేము ఇప్పుడు డిగ్రీలోనే ఉన్నప్పుడు ఏమనుకుంటా బహుశా అప్పుడు అబ్బాస్ కటింగ్ అనేవాళ్ళు ఒకటి. నేను ఎప్పుడు చేయించుకోలేదులే, ఇప్పుడు చేయించుకుందామన్నా కూడా ఎంటికలు కూడా నిండుకునే ఉన్నాయి. సరే, అప్పుడు అబ్బాస్ కటింగ్ ఒకటి వచ్చేది. అప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నప్పుడు అప్పుడు అందరూ చేయించుకునేవాళ్ళు. ఇప్పుడే పేర్లు తెలియదు, అప్పుడేది ఎన్నాడు గుర్తుకు ఇప్పుడు నాకు తెలియదు. ఇప్పుడు ఆ తల కట్టు చూడగలనే ఆ పిల్లవాడిని ఏమంటున్నారు, పలానా కటింగు అంటున్నారు, పలానా క్రాఫ్ అంటున్నారు. అంటే ఇప్పుడు వాడు ఎవరిని ధరించుకున్నాడు? ఆ హీరోని ధరించుకున్నాడు. ఎట్లా? జుట్టు ద్వారా ధరించుకున్నాడు. ఇప్పుడు డ్రెస్సులు కూడా, శారీస్ కూడా, బట్టలు లేడీస్ ఈ శారీ తెలుసా నీకు అని ఏదో ఒక హీరోయిన్ పేరో లేక ఏదన్నా పెద్ద పెద్ద ధనవంతులు కట్టుకున్న శారీ పేరే చెప్తారు. అనగా వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే నేను ఇప్పుడు పలానా వ్యక్తిని ధరించుకున్నాను, నా జుట్టు ద్వారా, నా బట్టల ద్వారా, నా హెయిర్ స్టైల్ ద్వారా. అట్లా ఈ బ్యూటీ పార్లర్లు ఉంటాయి, వీటి వల్ల కూడా కొన్ని ఎలాగంటే ఇది ఐబ్రోస్ పలానా
ఒక ఆ హీరోయిన్ లాగా చేయించుకున్నాను, ఈ జుట్టు అలా చేసుకున్నాను, ఈ కటింగ్ అలా. లేడీస్ కూడా, నేను జెంట్స్ ఒక్కలే కాదు, ఈ బ్యూటీ పార్లర్లు ఎన్ని వచ్చడం వలన వీళ్ళు ఎవరో ఒకరిని ధరించుకుంటున్నారు. అది నేను చెప్పే ఫైనల్గా, ఎవరో ఒకరిని ధరించుకుంటున్నారు. దేవుని వాక్యం చెప్తుంది, వాళ్ళని ధరించుకోబాకు. ఎవరిని ధరించుకోమన్నారు? ప్రభువైన యేసుక్రీస్తుని ధరించుకోవాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన నీతిమంతుడు, ఆయన మంచివాడు, ఆయన సాత్వికుడు, ఆయన ప్రేమామయుడు. ఆయన ధరించుకుంటే ఉపయోగం. ఇక మిగతా ఎవరిని ధరించుకున్నా ఉపయోగం లేదు. కాబట్టి ప్రియులారా, మన అంశం ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై మన ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా అన్ని విధాలుగా ఎవరిని ధరించుకోవాలి? ప్రభువైన యేసుక్రీస్తుని ధరించుకోవాలి. ఇటీవల ఒక అబ్బాయితో మాట్లాడుతూ ఉన్నా, అరే ఇలా ఉంటే ఎట్లా, వయసు పెరుగుతుంది, నువ్వు ఇలా క్రమంగా లేదంటే, మా వంశం ఎట్లానే ఉండిద్దిరా అన్నాడు. ఎట్లా ఏముండిద్దంట? ఎవరిని ధరించుకున్నాడైనా? వాళ్ళ వంశాన్ని. సరే, మీ వంశస్థుల చరిత్ర ఏందయ్యా అంటే దౌర్భాగ్య చరిత్ర, వాళ్ళ చరిత్ర సరిగా లేదు. అరే వాళ్ళని ధరించుకుంటే ఎట్లారా అంటే, మీది వేరులే, మీది వేరు, మీ వంశం వేరు, మా వంశం వేరు అని వాడు మైండ్ సెట్ ఎలా ఉందంటే వాళ్ళ వంశాన్ని ధరించుకుంటున్నాడు. అది సరైనదా అంటే సరైనది కాదు ప్రియులారా. అనగా యేసు ప్రభువుని తప్ప నువ్వు ఎవరిని ధరించుకున్నా, ఏ హీరోనైనా, హీరోయిన్ అయినా, తర్వాత రాజకీయ నాయకులైనా, లేక వంశస్థులైనా, లేక కొంతమంది తల్లిలాగా, తండ్రిలాగా, లేక వాళ్ళ తాతలాగా ఇలా పోల్చుకుంటారు. ఎవరిని నువ్వు పోల్చుకున్నా, ఎవరిని ధరించుకున్నా అది వేస్ట్. యేసుక్రీస్తుని ధరించుకుంటా మేలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ప్రభువుని అని బైబిల్లో ఉంది, పేతురు రాసిన పత్రికలో ఉండిద్ది. ఒక మాట జ్ఞాపకం చేస్తా. పేతురు రాసిన పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయారు. ఎవరు అడుగుజాలు నడవాలంట? యేసుప్రభు అడుగుజాలు నడవాలి. ఇంక ఎవరు అడుగుజాలు నడిచినా అవి అపవిత్రమే. ప్రభువైన యేసుక్రీస్తు వారు అడుగుజాలు ఎలాంటివంటే పవిత్రమైనవి, పరిశుద్ధమైనవి, నీతిమంతమైనవి. కాబట్టి ఆయన అడుగుజాలల్లో నడవాలి. తల్లిదండ్రుల అడుగుజాలు నడిచినా ప్రయోజనం లేదు. ఇతరుల రాజకీయ నాయకులు, లేకపోతే మేధావులు, శాస్త్రవేత్తలు అడుగుజాలు నడిచినా ప్రయోజనం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అడుగుజాలలో నడవాలి. ఎవరిని ధరించుకోవాలి? ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకోవాలి. మనం ప్రార్థన చేయాలి, ప్రభువా నేను నిన్ను ధరించుకోవాలి, ప్రభువైన యేసుకు ధరించుకోవాలి. ఎలా ధరించు నాకు తెలియదు ప్రభువా, నాకు నేర్పించు ప్రభువా, నాకు సహాయం చేయ ప్రభువా అని మనము ఈ యొక్క వాక్య ధ్యానం చేస్తూ ప్రభు సహాయాన్ని మనం కోరాలి. కొలస్సీయులకు రాసిన పత్రిక, ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తుని ధరించుకోవాలంటే ఆ ధరించుకోవడం వల్ల కలిగే మేలులు, ఆ ధరించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు, ఇంకా ఏమేమి ధరించుకోవాలి అనే అంశాన్ని మనం గమనిద్దాం. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం గమనిస్తే, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. ఏం ధరించుకోవాలి అక్కడ? ప్రేమను ధరించుకోవాలి. ప్రేమను ధరించుకోవాలి. ఇప్పుడు మనము ఒక వ్యక్తిని చూసామనుకో, ఆ వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తి గురించి మనము పాజిటివ్గా ఆలోచించినప్పుడు మనకు ప్రేమ కలిగిద్ది. నెగిటివ్గా ఆలోచిస్తే కోపం కలిగిద్ది. ఇంకా అది ఎక్కువైతే ద్వేషం కలిగిద్ది. ఇంకా ఎక్కువైతే ఇంకోటి కలిగిద్ది. కానీ నెగిటివ్ వద్దు, కానీ పాజిటివ్ గురించి ఆలోచిస్తే ప్రేమను ధరించుకున్నది. బైబిల్లో ఉండేది, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. పొరుగు వారిని ప్రేమించడం ఉంది. నీ శత్రువుల్ని ప్రేమించుడి. శత్రువులను ప్రేమించమంటే మిత్రులను కూడా ప్రేమించమని. కాబట్టి ఎవరిని ప్రేమించాలంటే దేవుడు లోకమును
ప్రేమించాడు. ఆయన అందరినీ ప్రేమించాడు, మనల్ని కూడా ఏం చేయమన్నాడు? అందరినీ ప్రేమించాడు. ప్రేమ ఖర్చే ఉండిద్దా? ప్రేమకు పెద్ద ఖర్చు ఏమీ ఉండదు. నిన్న ఒక విన్నా, కూరగాయలు అమ్ముకునే వాళ్ళ దగ్గరికి పోయి మనము వాళ్ళతో ప్రేమగా, అమ్మ అక్కడ పెద్ద అనుకో, పెద్దమ్మ ఎంత ఈ తోటకూర కూరగాయలు ఎంత అడిగామనుకో, ఆ మర్యాదగా బిడ్డ ఎంత అని చెప్పిద్ది. ఆమె దగ్గర పోయి మన వాయిస్ వేరుగా అడిగామనుకో, ఆమెతో ప్రేమగా కాకుండా అగౌరవంగా అడిగామనుకో, ఆమె సమాధానం చెప్పిద్ది, ఆమె కూడా అట్నే చెప్పిద్ది. ఎట్లా చెప్పిద్ది? ఒంగోలు కూరగాయల మార్కెట్ సెంటర్లు బాగా తెలుస్తుంది. వాళ్ళ దగ్గర పోయి మాట్లాడితే, నువ్వు కారు దిగినా, నువ్వు BMW కారులో దిగినా కూడా నువ్వు పోయి మర్యాద మాట్లాడిపోతే మాటకి అట్ట కొట్టినట్టు చెప్పేస్తాడు సమాధానం అక్కడ. నాకు గమనించే బాగా. కాబట్టి మనం పోయి మర్యాదగా అడిగితే, అవ్వ ఎంత అంటే, అయ్యా బాబు ఎంత మర్యాదగా ఇస్తారు. వస్తుంది 2 కాయలు ఎక్కువ కూడా వేస్తారు. నువ్వు కారులో దిగి వచ్చినా, నువ్వు ఎంత స్థాయిలో వచ్చినా వాళ్ళకి ఏం అవసరం లే. నువ్వు మర్యాదగా ప్రేమగా మాట్లాడితే వాళ్ళు ప్రేమగా మాట్లాడు. బైబిల్లో ఉంది మనం ప్రేమ గురించి. ప్రేమను ధరించుకోవాలి. మన మాటల్లో, మన స్వభావంలో, మన క్రియల్లో ప్రేమను ధరించుకోవాలి. ఎందుకంటే ప్రేమ సమస్త దోషములను కప్పిద్ది. ప్రేమ. కాబట్టి యేసు ప్రభు పేరే ప్రేమామయుడు. ఆయన బిడ్డలు మనం కూడా ప్రేమను ధరించుకోవాలి. ఒకవేళ వేసుకోకపోతే ఏం చేయాలి? ధరించుకోవాలి. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం గమనిస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయం 24వ వచనం గమనిస్తే, మీరు నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించు. ఏ స్వభావం? నవీన స్వభావం. అంటే మన పాత స్వభావం ఎలాంటిది? మన పాత స్వభావం రోత స్వభావము. మన పాత స్వభావం ఎలాంటిది? ప్రభు నమ్మకం ముందు ప్రభు నమ్మకం ఎలా ఉండిద్ది? మనది రోత స్వభావము. బీడీలు తాగేవాళ్ళేమో, సిగరెట్లు తాగేవాళ్ళేమో, మందు తాగేవాళ్ళేమో, లేదా చెడ్డ మాటలు మాట్లాడేవాళ్ళం, చెడ్డ క్రియలు చేసేవాళ్ళం, ఇతరులకి హాని చేసేవాళ్ళం, ఇతరులని బాధించేవాళ్ళం, ఇతరులకు నష్టం కలిగించేవాళ్ళం. అనేకమైనవి మన పాత జీవితంలో అదంతా రోత బ్రతుకుగా ఉండేది. ఇప్పుడు మనము క్రీస్తునందు నూతన సృష్టిగా ఉన్నాం. క్రీస్తునందు ఎలా ఉన్నాం? నూతన సృష్టిగా ఉన్నాం. కాబట్టి మన స్వభావం ఎలా ఉండాలి? నూతన స్వభావంగా ఉండాలి. నవీన స్వభావాన్ని ధరించుకోవాలని. ఈ కొనుక్కుంటే వచ్చేది కాదు అండి. మార్కెట్లో నవీన స్వభావమును ధరించుకోవాలి. అనగా ఈ నవీన స్వభావం ఎక్కడి నుంచి వచ్చిందంటే, మనము క్రీస్తులో నూతన సృష్టిగా చేయబడ్డాం. కాబట్టి ఆ ప్రభువుని మనం ధరించుకుంటే ఆ ప్రభు ద్వారా మనము నూతన స్వభావాన్ని కలిగి ఉంటాం. ఒక దైవజనుడు సాక్ష్యం చెప్పినప్పుడు విన్నాను. ఆయనంట వాళ్ళది స్టోవర్డపురం ఆయన చాలా హత్యలు, హంతకులు, దొంగతనాలు చేసేవాడంట. ఆ మనిషి ఎంత ఉంటాడంటే ఎంత ఎత్తే ఉంటాడు, ఒక 4 అడుగు ఎత్తి ఉంటాడు ఆ సేవకుడు. నేను చిన్నప్పుడు ఆయన సాక్ష్యం విన్నా. ఆయన ఎన్నో అసలుకి వారు దొంగతనం చేసినప్పుడు వాళ్ళు ఎదిరిస్తేనంట వాళ్ళని పొడి చేస్తారంట. ఎంతో దుర్మార్గంగా ఉండేవాడు. అంత కఠినంగా, అంత చెడ్డ స్వభావం కలిగి, చెడ్డ విధంగా ఉండేవాడు. ఆయన ప్రభువు నమ్ముకున్న తర్వాత ఏ స్వభావం ధరించుకున్నాడు? నవీన స్వభావం. పోయిన ఆదివారం నాడు కూర్చొని ఉన్నాను. ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక సహోదరి పెద్ద ఆమె ప్రార్థనకు వచ్చింది. నేను భోజనం పెట్టినట్టు వెళ్తుంది. నేను పలకరించి నా బండి తాళం ఇచ్చి పిల్లల్ని బస్ స్టాండ్ దగ్గర వదిలిపెట్టమన్నా. అవునండి అమ్మ, మీరు కొత్తగా ఉన్నారు కదా అంటే, మీరు ఎక్కడి నుంచి అంటే చెప్పింది అర్థం కాని వివరాలు. ఎక్కడికి వెళ్తా ప్రార్థన కంటే, ఇప్పుడు నేను సాక్ష్యం చెప్పినట్లా ఒక సేవకుడు ఆయన స్టోవర్డపురం, ఆయన సంఘానికి వెళ్తున్నా అని చెప్పింది. వాళ్ళు LEF అనుకుంటా. ఆయన పేరు అని చెప్పింది. అప్పుడు చెప్పా, ఆంటీ నాకు అంకులు, నేను చిన్నప్పుడు 10 years ఏజ్ ఉన్నప్పుడు అప్పుడు ఆయన సాక్ష్యం విన్నాను. మా ఇంట్లో ఏలి అంకులు అద్దెకుంటే ఆ ఇంట్లో వాళ్ళు ప్రార్థన పెట్టేప్పుడు విన్నాను.
అంటే చాలా మంచివాడయ్యా, చాలా చక్కగా పరిచయం చేశాడని చెప్పి. ఆయన చనిపోయాడు, ఇప్పుడు లేడు. ఆయన గురించి నేను మొన్న ఆదివారం 10 నిమిషాలు మాట్లాడుకున్నాం. ఆయన పాత స్వభావం గురించి మాట్లాడుకోవాలా. ఏ స్వభావం గురించి మాట్లాడుకున్నాం? ఆయన నవీన స్వభావం గురించి మాట్లాడుకున్నాం. కాబట్టి పాత స్వభావం గురించి ఆయన సాక్ష్యం నేను విన్నా. పాత స్వభావం ఆయన నవీన స్వభావం గురించి, ఆయన ఎంత గొప్ప పరిచర్య చేశాడు, సంఘాలు కట్టాడు, ఆయన ప్రేమ, ఆయన ప్రభువులు ఎంత బలంగా అనేక విషయాలు మాట్లాడుకోవటం జరిగింది. ప్రియులారా, ఎవరన్నా మన గురించి మాట్లాడుకుంటే ఏ స్వభావం గురించి మాట్లాడుకోవాలి? నవీన స్వభావం గురించి మాట్లాడుకోవాలి. ప్రాచీన స్వభావం అది పాతి పెట్టబడింది, ఆ యొక్క చాప్టర్ క్లోజ్. అది ఇప్పుడు ఆ నవీన స్వభావం మనము ధరించుకోవాలి. ఇప్పుడు వివాహం కాకముందు మనకు ఒక స్వభావం ఉండేది. వివాహం అయిన తర్వాత మనం ఒక ఇంటికి వెళ్తాం, ఇద్దరు కొత్త వ్యక్తులు కలుస్తారు. వాళ్ళకు కొంతమంది వాళ్ళతో కొంత బ్యాచ్ ఉంటారు, వాళ్ళ అత్త మామల యొక్క బంధువులు, స్నేహితులు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? మనం అక్కడ మనుషులు, పరిస్థితులను బట్టి అన్ని గమనించుకొని మన యాటిట్యూడ్, మన మైండ్ సెట్ని అన్నిటిని ఏం చేసుకుంటాం? సెటరేట్ చేసుకుంటాం. మా ఊర్లో ఎట్నే ఉంటాం, మా పాయింట్ అట్లా అంటుంటామా? ఉండం కదా. మనం ఉద్యోగానికి వెళ్ళామనుకో, అక్కడ కూడా అక్కడ పరిస్థితులు మనం అడ్జస్ట్ చేసుకుంటాం. కాబట్టి పాత పరిస్థితులు, పాత జీవితాన్ని ఎప్పటికప్పుడు మనం మార్చి వేసుకొని నూతన జీవితం, నూతన స్వభావాన్ని అనగా క్రీస్తు స్వభావాన్ని మనము ధరించుకోవాలి. కానీ నేను ఇంతే ఎట్లా ఉంటాను అనుకుంటే అదే జీవితం అయింది, పాత జీవితం అయింది, పాత అలవాట్లు అవుతాయి. పాత జీవితం, పాత అలవాట్లు, రోత జీవితం అది. అవన్నీ మనం విడిచిపెట్టాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రభువుని నమ్ముకోకముందు మన అలవాట్లు వేరుగా ఉంటాయి, మన ఆచారాలు వేరుగా ఉంటాయి, మన యొక్క విధి విధానాలు వేరుగా ఉంటాయి. కానీ ప్రభువుని నమ్ముకున్న తర్వాత ప్రభు స్వభావం ప్రకారం మనం ముందుకు వెళ్ళవలసిన వారంగా ఉన్నామని వాక్యం ద్వారా హెచ్చరింపబడుతూ ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం గమనిస్తే, రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధ యుద్ధోపకరణంలో ధరించుకుంది. రాత్రి దేనికి గుర్తు? చీకటికి గుర్తుగా ఉంది. చీకటి దేనికి గుర్తు? పాపానికి గుర్తుగా ఉంది. పాపం దేనికి గుర్తు? పాత జీవితానికి గుర్తుగా ఉంటూ ఉంది. కాబట్టి రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉంది. పగలనేది వెలుతురుకు, పగలనేది వెలుక్కు, పగలనేది నూతన జీవితానికి గుర్తుగా ఉన్నది ప్రియులారా. కనుక మనం అంధకార క్రియలు విసర్జించి, అంధకార క్రియలు అనగా చీకట్లో చేసే క్రియలు, పాపంలో చేసే క్రియలు, పాప సంబంధమైన క్రియలు మనం ఏం చేయాలి? విసర్జించాలి, విడిచిపెట్టాలి. విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందుము. తేజో సంబంధమైన అనగా వెలుగు సంబంధమైనటువంటి, దైవ సంబంధమైన యుద్ధోపకరణములు, ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు మనం ఏం చేయాలి? ధరించుకోవాలి. ఏంది ఇలా ఉండవు, మారవా అంటే నేను ఇంతే అన్నావంటే నువ్వు ఎలా ఉన్నట్టు? పాత జీవితంలో ఉన్నట్టే. నువ్వు మారాలి, నువ్వు ధరించుకోవాలి. ఏమేమి ధరించుకోవాలని చెప్పుకున్నాం? ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొని చెప్పుకున్నాం. ప్రేమను ధరించుకోవాలి, నవీన స్వభావమును ధరించుకోవాలి, తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకోవాలి. నీ ధరించుకోవడం చేత కాకపోతే ప్రభు సన్నిధిలో ప్రార్థించు. ప్రభువా, ఎలా ధరించుకోవాలి? అవును ప్రియులారా, మనము ఏ రోజుకి ఆ రోజు బట్టలు ధరిస్తాం లేదా? నిన్న వేసుకున్న బట్టలు వేసుకుంటామా? వేసుకోం. ఎందుకని? అవి మురికి పట్టి ఉంటాయి, అవి చెమట వాసనతో ఉంటాయి. కాబట్టి మనము ఎట్లా బట్టలు ధరిస్తున్నామో అట్లా దైవ సంబంధమైన విషయాలను, దైవ ప్రేమను, నవీన స్వభావమును, మన ప్రభువైన యేసుక్రీస్తును మనం ధరించుకొని మనల్ని మనం మరుగు చేసుకోవాలి. తర్వాత చూడండి ప్రియులారా, గమనిస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము
11వ వచనం గమనించినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో మనం శక్తిమంతులు అవ్వాలంటే అది సర్వాంగ కవచము, షీల్డ్. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క యుద్ధంలో సైనికులు కొన్ని యుద్ధోపకరణాలను వాళ్ళు ధరించుకుంటారు. ఎందుకు? శత్రువుల నుంచి వచ్చే బాణాలు కానీ, శత్రువు నుంచి వచ్చే అపాయం నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు సర్వాంగ కవచమును ధరించుకునుడి. దేవుడిచ్చి సర్వాంగ కవచం. ఇప్పుడు మీకు తెలుసో తెలియదో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ అని రాజకీయ నాయకులు కొంతమంది ప్రాముఖ్యమైన వ్యక్తులు ధరించుకుంటారు. తెలుసా మీకు? బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అట్లా ఇందిరాగాంధీని ప్రధానమంత్రిగా ఇంతకుముందు గతంలో భారతదేశం చేసిన ఆమె బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించుకునేది. ఎన్టీ రామారావు కూడా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించుకునేవాడు. ఎవరన్నా షూట్ చేసినా కూడా వాళ్ళకి ప్రమాదం జరగదు. అయితే ఒకరోజు ఆమె రోజు ధరించుకునేది, కానీ ఒకరోజు ఇంటి దగ్గర ఉండి అట్లా వాకింగ్ చేస్తూ ఉంది. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించుకోలేదు, ఆమె ధరించుకోలే. ఆమెకు సెక్యూరిటీగా ఉంటారు ఎన్ఎస్సి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, ఎన్ఎస్జి, వాళ్ళు బ్లాక్ కమాండోస్ అంటారు వాళ్ళు. అది ఎవరికి ఉండవు, ఒక ప్రధానమంత్రి స్థాయి వాళ్ళకి ఉంటారు. బ్లాక్ కమాండోస్ ఉండేవాళ్ళు. వాళ్ళు సిక్కులు. వాళ్ళు ఈ మీద ఒక కక్ష కట్టి ఉన్నారు. ఒక సందర్భంలో సిక్కు దేవాలయంకి కొన్ని గొడవల వల్ల జరిగితే అది ఇందిరాగాంధీ కారణమని వారికి ఆమె మీద కోపం ఉంది. ఆమెకున్న సెక్యూరిటీ గార్డ్సే, బ్లాక్ కమాండర్సే ఆమెని కాల్చి చంపారు. వాళ్ళు కాలు చంపటానికి టైం కోసం చూశారు. ఏ టైం కోసం? ఆమె సర్వాంగ కవచమును, ఆ యొక్క బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ని ఎప్పుడు వేసుకోకుండా ఉండిద్దని చూశారు. కరెక్ట్గా ఆమె వెళ్ళేటప్పుడుసారి వేసుకునేది. అక్కడే వాకింగ్ చేస్తుంది ఇంటి ముందు. ఇక్కడ ఎందుకులే, చాలా బరువు ఉండిద్ది, అది చాలా బరువు ఉండిద్ది. అది ఎందుకులే, నా ఫ్రీగా ఉంది, ఎమ్మని షూట్ చేశారు. ఆమెను రక్షించాల్సిన వాళ్ళే ఆమెను కాల్చివేశారు. స్పాట్ డెడ్, చనిపోయింది ఆమె. ప్రియులారా, కాబట్టి మనుషులు వేసుకునే సర్వాంగ కవచాలు కాపాడగలిగినాయా? కాపాడలేవు. మనుషులు వేసుకునే సర్వాంగ కవచాలు కాపాడలేవు, కానీ ఆ యొక్క బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కాపాడలేవు. కానీ ఆమె చాలా పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్. ఆమెని ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా అనొచ్చు. అంత పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నామే ఆమెను కాపాడుకోలేకపోయింది. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుంటే అవి కాపాడలేకపోయింది. తర్వాత ఎన్ఎస్జి వాళ్ళు బ్లాక్ కమాండర్స్ పెట్టుకున్న వాళ్ళు కాపాడలేకపోయారు. ప్రియులారా, ఎన్ని పరిస్థితులు కాపాడలేవు, కానీ దేవుడిచ్చే సర్వంగ కవచాన్ని ధరించుకుంటే కాపాడబడతాం. మనం ఎన్ని యాక్సిడెంట్లు తెప్పించుకున్నాం, ఎన్ని ప్రమాదాలు తెప్పించుకున్నాం, ఒక్కొక్కరు అడిగితే ఎన్నో చెప్తారు. కాబట్టి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకుంటే మనం ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని చేత కాపాడబడతాం. అలా కాపాడబడాలంటే ఏం ధరించుకోవాలి? దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకోవాలి. అంతేగాని మిగతా ఏమీ కూడా మనల్ని కాపాడలేవు. ప్రియులారా, కాపాడలేవు. ధరించుకోవాలి. ఎలా ధరించుకోవాలి తెలియకపోతే ప్రభు పాదాల వద్ద ప్రార్థన చేసినప్పుడు ప్రభువే మనకి తెలుపుతాడు, నేర్పిస్తాడు, దేవుడే సహాయం చేస్తాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం గమనించినప్పుడు, మనము పకటి వారి అనగా మనం వెలుగు సంబంధులుగా ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచమును, విశ్వాసము ప్రేమ రెండు కలిసి ఉండే కవచం ఉండిద్దంట. రక్షణ ఉండాలి, నిరీక్షణ ఉండాలి, అది శిరస్త్రాణంగా ధరించుకోవాలి. మనకేముండాలి? ఆత్మరక్షణ ఉండాలి. ఎందుకు? మనం ఇప్పుడేం చనిపోవచ్చు, మనమేం శాస్త్రం కాదు. ఈ లోకంలో మరణానికి వయసుకి సంబంధము లేదు. మనం ఎప్పుడు మనం కన్ను మూస్తే ఇక్కడ ఆడ కన్ను తెరవాలి అంటే మనకేముండాలి? రక్షణ ఉండాలి, రక్షణ ఉండాలి. రెండోది ఏముండాలి? రక్షించబడిన వారికి ఏముండాలి? నిరీక్షణ ఉండాలి. నేను ఈ లోకంలో కొద్ది కాలం బ్రతికినా ప్రభువు రాకడ వచ్చిన
ప్రభు సన్నిధిలో రెండో రాకలో ఎత్తబడతాను, లేక నేను ఈ లోకం దాటి వెళ్ళినా నేను పరలోకం చేరతాను, పాతాళ శిక్ష తప్పించుకుంటాననే నిరీక్షణ ఉండాలి. ఏముండాలి మనకి? రక్షణ ఉండాలి, తర్వాత నిరీక్షణ ఉండాలి. కొంతమంది నిరీక్షణ ఉండకుండా నిరాశలో ఉంటారు. నా జీవితం ఎలా అయిపోయింది, నా రాత ఎలా అయిపోయింది ఏంది, నా బ్రతుకు ఎలా అయిపోయింది ఏంది, నేను ఎందుకు ఎట్ట అయిపోయాను అని నిరాశంతా నిస్పృహతోటి విచారపడుతూ పగల కొడతా ఇంట్లో వస్తువుల మీద, వాళ్ళ మీద వీళ్ళ మీద కరుస్తూ ఉంటారు. ప్రియులారా, మన జీవితంలో దేవుడు మనకి ఏది ఇచ్చేదో అది శ్రేష్టమైంది. దాన్ని మనము జాగ్రత్తగా భద్రంగా కాపాడుకోవాలి. దేవుడు చేసిన సహాయాన్ని బట్టి రక్షణ బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నిరీక్షణ కలిగి ఉండాలి. ఎవరి మీద నిరీక్షణ ఉంచాలి? ప్రభువు మీద నిరీక్షణ. మనుషుల మీద నిరీక్షణ ఉంచితే నమ్మకం ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ దేవుని మీద నిరీక్షణ ఉంచాలి. మన హోప్ ఎవరు? దేవుడే మన హోప్, మన నిరీక్షణ, మన ఆశ, మన ప్రభువే. కాబట్టి రక్షణ, నిరీక్షణను, శిరస్త్రాణమును ధరించుకోవాలి. విశ్వాసము, ప్రేమను, కవచమును ధరించుకోవాలి. విశ్వాసం ఉండాలి. ఎవరి మీద? చాలామంది మనుషుల మీద విశ్వాసం ఉంచుతారు. ఎవరి మీద విశ్వాసిస్తారు? మనుషుల మీద విశ్వాసం ఉంచుతారు, మోసపోతారు. మనుషులు నమ్ముకున్న రాజులు నమ్ముకోవద్దని బైబిల్లో ఉంది. ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? ఎవరి మీద నమ్మకం ఉంచాలి? దేవుడి మీద నమ్మకం ఉంచాలి. దేవుడి మీద నమ్మకం ఉంచాలి. కాబట్టి విశ్వాసమును, ప్రేమను, కవచమును ధరించుకోవాలి. ఒకరు ఎట్లా ధరించుకోవాలి తెలియకపోతే దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ప్రభువా, ఎలా ధరించుకోవాలో నాకు తెలియట్లేదయ్యా, సహాయం చేయంటే దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా మనకి తెలియపరుస్తాడు. ఆయన మనకు ధరింపచేస్తాడు. తర్వాత చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. 6వ అధ్యాయము 17వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. రక్షణను, శిరస్త్రాణమును ఇందా చెప్పుకున్నాం. అది దేవుని వాక్యమును, ఆత్మకట్మను ధరించుకున్నాడు. దేవుని వాక్యమును, ఆత్మకట్మను ధరించుకోవాలి. ప్రియులారా, దేవుని వాక్యం ఎప్పుడు మన మదిలో దేవుని వాక్యం ఉండాలి. మన పెదాల మీద దేవుని వాక్యం ఉండాలి. చాలామంది మనం గమనిస్తే దేవుని బిడ్డలు వారు మాట్లాడేటప్పుడు దేవుని వాక్యాన్ని జోడించి మాట్లాడతారు. ఆలోచించేటప్పుడు కూడా దేవుని వాక్యాన్ని బట్టి ఆలోచిస్తారు. కాబట్టి అది ఎప్పుడు మనం చేయగలుగుతామంటే దేవుని వాక్యాన్ని, అది ఆత్మ ఖడ్గము, దేవుని వాక్యం ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి. ఎందుకంటే నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధల్లో నెమ్మది ఇచ్చేది. నీ బాధల్లో, నీ కష్టాల్లో, నీ కన్నీళ్ళలో నీకు నెమ్మది ఇచ్చేది, నిన్ను ధైర్యపరిచేది, నీకు మేలు చేసేది, నిన్ను ఆదరించేది. ప్రియులారా, చాలా నిరాశలో, నిస్పృహలో, దుఃఖంలో, బాధలో ఉన్నప్పుడు బైబిల్ తీసి దేవుని మాటలు చదువుకున్నప్పుడు, ప్రార్థన చేసుకున్నప్పుడు ఎంత నిరాశ అంతా వెళ్ళిపోయిద్ది, భయం అంతా వెళ్ళిపోయిద్ది. ప్రియులారా, ఆ దేవుని యొక్క వాక్యము ఎంతో శక్తివంతమైంది. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? ఆది యందు వాక్యము ఉంది. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యం గుర్తు చేసుకోవాలి. మన భయములో, మన బాధల్లో, మన వేదనలో మనం ఆదరించేది దేవుని వాక్యం. కాబట్టి ఆ దేవుని వాక్యాన్ని మన హృదయంలో మనము ధరించుకోవాలి. ఆ వాక్యాన్ని ఎక్కువ చదవాలి, ఆ వాక్యాన్ని నెమరవేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం ఆత్మకర్మను మనము ధరించుకోవాలని వాక్యం సెలవిస్తుంది. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం మనం గమనించినప్పుడు, కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనసును ధరించుకోవాలంట. చివరిలో ఉంది ధరించుకున్నది. ఏ మనసును? జాలిగల మనసును ధరించుకోవాలి. ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టుట, మన కుటుంబ సభ్యులకు ఆహారం పెట్టుట. రాత్రి మా అమ్మ చెప్తా ఒక మాట ఉంది. ఒక పిల్లోడు వెళ్తుంటే, ఈ అబ్బాయి ఎవరంటే పలానా వాళ్ళ అబ్బాయి అయ్యా అని చెప్పింది.
ఇంత పెద్ద పిల్లోడు అయ్యాడా అన్న. అవును కానీ అయ్యా, వాళ్ళ అమ్మ అంట వాళ్ళ నాన్నకంట వాళ్ళ అన్నం తినేసి మిగిలిన దాంట్లో నీళ్లు పోసి పెట్టిద్దంట. అంటే రోజు పగలంతా పనిచేసి ఆ పిల్లోడు నాన్నకి ఏముండదు అన్నం ఉండదంట. అంటే ఏ మనసు ఆమెది? ఏ మనసు? జాలిగల మనసా? కఠినమైన మనస్సు. ఎవరి పట్ల? తన భర్త పట్ల ఏ మనసు ఉంది ఆమెకి? కఠినమైన మనస్సు ఉంది. ప్రియులారా, అట్లా కఠినమైన భార్యలు ఉన్నారు. ఒక ఆయన, నాకు తెలిసిన ఒక బంధువు ఉన్నాడు. ఆయనకు కూడా అన్నం వాళ్ళ భార్య పెట్టదు, కూతురు కూడా పెట్టదంట. ఈయనకు ఆకలి అంట, బియ్యం నములుకొని తిని పడుకుంటాడంట. బియ్యాన్ని నమిలి తిని నీళ్ళు దాకా పడుకుంటాడు. అంటే ఏ మనసు ఉంది కూతురికి? కఠినమైన మనసు. భార్యకి ఏ మనసు ఉంది? కఠినమైన మనసు. ఇటీవల చనిపోయాడు ఆయన. చనిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏడుస్తున్నారు, మా భర్త ఉంటే బాగుండునా అని చెప్తుందంట. అవును ప్రియుల, వాస్తవమే. మా భార్య తరఫున బంధువుల వాళ్ళు సరే మెట్టుకు కఠిన బతికున్నంతకాలం అన్నం పెట్టబోతుంది. ఆయన పనికి వెళ్తాడు, టాపీ మేస్తే వర్క్ చేస్తాడు. కానీ బియ్యం తిని ఆకలితోటి అట్లా ఉండి చివరి ఆరోగ్యం పాడే చనిపోయాడు. ఇప్పుడు అంటున్నారు, నా భర్త ఉంటే నన్ను బాగా చూసుకున్నాను, మా నాన్న ఉంటే బాగా చూసు అంటున్నారు. బతికున్నప్పుడే నీ మనస్సు ఉండాలి. ఏ మనసు? జాలి గల మనస్సు ఉండాలి. జాలి, సొంత వాళ్ళ పట్ల మనం జాలి ఉండాలి, ఇతరుల పట్ల మనము జాలి ఉండాలి. మదర్ తెరెసా ఆమె యుగోస్లేవ్ దేశం నుంచి వచ్చి భారతదేశానికి వచ్చి ఆమె జాలి గల మనస్సుకి ఆమె నిలువుటెద్దు నిదర్శనంగా ఉండిద్ది. ప్రియులారు, మనం గమనిస్తే మదర్ తెరెసా బొమ్మలు చాలా ఉంటాయి. మదర్ తెరెసా జాలి గల మనసు. ఆమె ఈ వాక్యాన్ని ఆమె హృదయానికి చేర్చుకుంది, ధరించుకుంది. జాలి గల మనసును ఆమె ధరించుకొని ఆమె ఎంతో పరిచర్య చేసింది. ప్రియులారా, జాలి గల మనసు మనము ధరించుకోవాలి. ఇతరుల పట్ల జాలి ఉండాలి. దయాలత్వమును ధరించుకునుడి. ఏం ధరించుకోవాలి? దయ కలిగి ఉండాలి. కొంతమంది మాట కఠినంగా ఉండిద్ది, మనసు కఠినంగా ఉండిద్ది, రాతి గుండెలాగా ఉండిద్ది వాళ్ళది. ఏ గుండె వాళ్ళది? రాతి గుండె. అలా ఉండకూడదు. ప్రభువుని నమ్ముకున్న తర్వాత, నవీన స్వభావం ధరించుకున్న తర్వాత దయాలత్వమును ధరించుకోవాలి, వినయమును ధరించుకోవాలి. కొంతమంది గర్వాంధులుగా ఉంటారు, ప్రౌఢు. ఈ మధ్య ప్రజల్లో ఏముంది? పనిచేసుకున్న వాళ్ళకి ప్రౌఢ ఉంటుంది, ఉద్యోగస్తులకు ప్రౌఢ ఉంటుంది, ధనం ఉన్నోడికి ప్రౌఢ ఉంటుంది, ధనం లేనోడికి ప్రౌఢ. గర్వాన్ని మెడలేసి తిరుగుతున్నారు ఇప్పుడు జనాలు. గర్వం ఎక్కువైపోయింది. బైబిల్లో ఉంది, నాశనమునకు ముందు గర్వము నడుచును. ప్రియులారా, గర్వము. కాబట్టి విశ్వాసులు నవీన స్వభావం నుంచి మనం ఏం ధరించుకోవాలి? వినయము, ఒబీడియంట్ ఉండాలి. వినయాన్ని ధరించుకోవాలి. సాత్వికమును ధరించుకునుడి. మన ప్రభు ఎవరు? ఆయన సాత్వికుడు. ఆయన సాత్వికుడు. కాబట్టి మనం సాత్వికాన్ని ధరించుకోవాలి. దీర్ఘశాంతమును ధరించుకోండి. ప్రియులారా, దీర్ఘశాంతం ధరించుకోవాలి. ఈ లోకంలో అనేక కుటుంబాలు కూలిపోవటానికి, అనేక దేశాల మధ్య యుద్ధాలు వస్తానికి, అనేక కుటుంబాల మధ్య యుద్ధాలు వస్తానికి, సమస్యలు వస్తానికి కారణం ఏంటివి? దీర్ఘశాంతం లేకపోవటమే. ఓపిక పట్టాలి, ఓర్చుకోవాలి, దీర్ఘశాంతాన్ని ధరించుకోవాలి. ప్రియులారా, మనం దీర్ఘశాంతం కలిగి ఉంటే అన్ని పరిస్థితులు చక్కబడతాయి. మనం తొందరపాటు కలిగి ఉండి మనం ఉంటే లారీలు వెనక రాసి ఉండిద్ది. ఏమని ఉండిద్ది అంటే ఏమని ఉండిద్ది? నిదానమే ప్రధానం. ఇంకొకటి, సముద్రము కన్నా శాంతము మిన్న అని కనపడిద్ది. నిదానమే ప్రధానం ఒక మాట ఉండిద్ది, సముద్రము కన్నా శాంతము మిన్న. శాంతం మిన్న అంటే దీర్ఘశాంతం ఇంకా మిన్న. కాబట్టి సముద్రం కన్నా గొప్పది ఏంటిది? దీర్ఘశాంతం కలిగి ఉంటాం. కాబట్టి దీర్ఘశాంతం కలిగి ఉంటే కుటుంబాలు, జీవితాలు, సంఘాలు, సమాజాలు, దేశాలు అన్నీ కూడా క్షేమంగా ఉంటాయి. దీర్ఘశాంతం అవసరం. కాబట్టి ఆ దీర్ఘశాంతాన్ని ధరించుకోవాలి ప్రియులారా. కాబట్టి మనము చివరి ఒక మాట చదివి ముగిస్తాను. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
14 వచనం గమనిస్తే, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధం. పరిపూర్ణత అంటే కంప్లీషన్. అనుబంధమైన ప్రేమను ధరించే. ప్రేమ సమస్త దోషాలను కప్పివేయను. ప్రేమ అనేక బంధాలను కలుపును, అనేక వ్యక్తులని, అనేక దేశాలను కలుపును. అసలు ప్రేమకు ఉన్నటువంటి ఆ గొప్ప విషయం ఏంటంటే, ఏ పరిస్థితిని చక్కపరిచేది ప్రేమే. అన్నీ ఉండి నీకు ప్రేమ లేకపోతే శూన్యం. నీ జీవితం, నీ కుటుంబం శూన్యం. ప్రేమ అవసరం ప్రియులారా. అందుకే ప్రేమామయుడు, కరుణామయుడు అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడంటే, తన ప్రాణము కన్నా ఎక్కువగా ప్రేమించి మన సర్వమానవాళి పాప పరిహార నిమిత్తమై కలువరిశిలో రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. ప్రేమకు గుర్తు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఈ లోకంలో ప్రేమలన్నీ నమ్మదగిన ప్రేమలు కాదు. ఈ లోకంలో ప్రేమలన్నీ కూడా అవసరానికి సంబంధించిన ప్రేమలు. ఈ లోకంలో ప్రేమలన్నీ కూడా శరీర కోరికలు తెచ్చుకునే ప్రేమలు, లేకపోతే ఆర్థిక అవసరాలు తెచ్చుకునే ప్రేమలు, లేక ఏదన్నా తాత్కాలిక ప్రయోజనాలకు సంబంధించిన ప్రేమలే కానీ స్థిరమైన ప్రేమలు, నిజమైన ప్రేమ అనేది ఈ లోకంలో ఉన్నదంటే అది యేసు ప్రభు ప్రేమ ఒక్కటే, క్రీస్తు ప్రేమ ఒక్కటే, కలువరి ప్రేమ ఒక్కటే. కాబట్టి ఆ ప్రేమను మనము ధరించుకోవాలి. కాబట్టి ఏ విషయాలు చెప్పినా ఒకసారి జ్ఞాపకం చేసి నేను ముగిస్తా. మొట్టమొదటిగా ఏం చెప్పాను? ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకోవాలి. నవీన స్వభావమును ధరించుకోవాలి. తేజోస్తమ యుద్ధోపకరణములు ధరించుకోవాలి. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. రక్షణ, నిరీక్షణను, శిరస్త్రానమును ధరించుకోవాలి. వాక్యమైన ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి. జాలిగల మనసును ధరించుకోవాలి. దయాలత్వమును ధరించుకోవాలి. ధరించుకోవటం అంటే ఎక్కడో ఉంటే తీసుకొని మనం వేసుకుంటాం కదా. షర్ట్ అటు తగిలిచ్చింది అనుకో, షర్ట్ తీసుకొని ధరించుకుంటాం. అంటే ఇవన్నీ కూడా దేవుని వాక్యంలో ఉన్నాయి. జాలిగా మనసు, ప్రేమ, సర్వాంగ కవచం అవన్నీ ఎక్కడ ఉండే? దేవుని వాక్యం తీసుకొని మనం ఏం చేసుకోవాలి? ధరించుకోవాలి. మన ఆత్మకు ధరించుకోవాలి. ఈ బట్టలు మన శరీరాన్ని ధరించుకున్నట్లుగానే మన ఆత్మకు ధరించుకోవాలి, మన హృదయానికి ధరించుకోవాలి. జాలిగల మనసును మనము ధరించుకోవాలి. దయాలత్వం మనము ధరించుకోవాలి. వినయం మనము ధరించుకోవాలి. తర్వాత సాత్వికను మనము ధరించుకోవాలి. దీర్ఘశాంతం మనము ధరించుకోవాలి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను, క్రీస్తు ప్రేమ మనము ధరించుకొని ఆ యొక్క ప్రభువుని ఇందా చదువుకున్నట్టుగా పేతురు రాసిన పత్రిక మన 2వ అధ్యాయం చదువుకున్నట్టుగా ప్రభువైన యేసు ఎన్ని ధరించుకొని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అడుగు జాడల్లో మనము నడుచుకోవాలని ప్రభుపేట ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుడు తన వినికుడిని కొద్ది మాట దీవించును గాక. ఆమేన్. మంచిది, శ్రేష్టమైన మాటలు మనం ఆలకించాం. ధరించుకొనడం చాలా సంగతులు విన్నాం. ముఖ్యంగా చెప్పిన సంగతుల్లో జాలి గల మనసు, ఇంకా ప్రేమను, ఇవన్నీ చెప్పాడు. అటన్నిటికంటే ముఖ్యంగా క్రీస్తుని ధరించుకుంటే అన్నీ సంతరించుకుంటాయి. అది మెయిన్. క్రీస్తును ధరించుకుంటే ఆయనలోనే జాలి కలిగిన మనసు ఉంది, దీనత్వం ఉంది, సాత్వికం ఉంది, ప్రేమ ఉంది. అన్నీ ప్రభువులో ఉన్నాయి. కనుక క్రీస్తును ధరించుకోవాలి. అనగా యేసు ప్రభువుని నమ్మని వారు యేసు ప్రభువుని సొంత రక్షకునిగా నమ్ముకోవాలి. నమ్మిన మనం ఆయన సుగుణాలన్నీ మనలో అభ్యాసం చేసుకోవాలి.
కనుక మనం విన్నాం 2వ అధ్యాయం పేతురు పత్రికలో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన అడుగు జాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. మన మాదిరి ఎవరు? యేసు ప్రభువే. సోదరుడు చెప్పినట్లుగా కొంతమందిని మాదిరి వాళ్ళని పోలికగా పెట్టుకుంటారు అని. కనుక మన మాదిరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే, ఇంకెవ్వరూ కాదు. ఆయన్ని పెట్టుకుంటే చాలు, అన్ని లోకంలో మనం సాధించగలం. కనుక శ్రేష్టమైన మాటలు అందించిన ప్రభాకరావుకి ప్రభునామన వందనాలు. ఈ సమయంలో మన సహోదరి ఈ పక్కన ఉన్న మరియమ్మ గారు, వారి మనవరాలు సింధు మరి డాబా మీద నుండి జారిపడి కొంత అనారోగ్యవంతురాలుగా ఉంది. ఆ పాప కొరకు, సింధు కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో తెలియపరుస్తూ ఉన్నాం. గనుక సంపూర్ణ ఆరోగ్యం ప్రభు అనుగ్రహించినట్టు పేరు గుర్తుంచుకోండి. సింధు కొరకు ప్రార్థన చేయండి. అలాగే జాన్ కొరకు ప్రార్థన చేయండి, ఢిల్లీలో ఉన్నాడు. వినోద్ కొన్ని సామాన్లు తీసుకొని, మన ప్రియ సోదరుడు వినోద్ ఈ రాత్రి జాన్ దగ్గరికి బయలుదేరి వెళ్తున్నాడు ఢిల్లీ. గనుక వినోద్ ప్రయాణం కొరకు అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రేమతో తెలియపరుస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.